నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. మనము చాలాసార్లు అమ్మవారికి ఒకసారి పూజ చేసి స్వామివారికి మర్చిపోవటము, లేదా స్వామివారికి పూజ చేసుకొని అభిషేకం లాంటివి, అష్టోత్తరాలు లాంటివి అమ్మవారిని మర్చిపోతూ ఉంటాం. ఇది ఒకంత మనకి పూర్తిగా ఫలితం అనేది, పుణ్యం అనేది ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎంత పెద్ద హోమమైనా, జపమైనా, అభిషేకమైనా ఒక్కొక్కసారి మనం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసంలో కానీ, విడిగా కానీ ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఆ అమ్మవారికి, జగజ్జనని పార్వతీమాతకు కూడా కుంకుమార్చన చేసుకుంటే కనుక మనకి సకల దోషాలు, సకల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని మనం చెప్పవచ్చు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హయ్యెస్ట్ రెమెడీగా మనం చెప్పుకునేది ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే విష్ణు సహస్రనామాలు. శివకేశవులకి భేదం అనేది మనం ఎప్పుడూ చూడకూడదు. అలా చూసినట్టయితే మనకు ఫలితం అనేది దక్కదు.